త్వరలో కడెం ప్రాజెక్టుకు రిపేర్లు మొదలు కానున్నాయి. ఐదేళ్ల తర్వాత పనుల కోసం 5 కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే పనుల కోసం టెండర్లు పూర్తయ్యాయి. గతంలో డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ప్రాజెక్టు రిపేర్లపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత కడెం ప్రాజెక్టు రిపేర్లకు మోక్షం లభించింది. ప్రాజెక్టు రిపేర్లకు గత బీఆర్ఎస్ సర్కార్ పైసా ఇవ్వలేదు. మధ్యలో 2 సార్లు డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా లైట్ తీసుకుంది. దీంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల కడెం ప్రాజెక్టు రిపేర్ల కోసం 5 కోట్లు విడుదల చేయగా పనుల కోసం టెండర్లు పూర్తయ్యాయి. మరో 10 రోజుల్లో పనులు ప్రారంభం కానుండగా జూన్ మొదటి వారంలోగా పూర్తయ్యేలా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టులపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కొద్ది రోజుల క్రితం కడెం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంజనీర్ల ప్రతిపాదనలతో వెంటనే ప్రాజెక్టు రిపేర్ల కోసం 5 కోట్లు మంజూరు చేయిస్తానని ప్రాజెక్టు దగ్గరే ప్రకటించారు. వెంటనే నిధులు మంజూరు చేయించడంతో ఇటీవలే ఇరిగేషన్ ఆఫీసర్లు రిపేర్లకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ పనులను దక్కించుకుంది. 10 రోజుల్లో పనులు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లకు కౌంటర్ వెయిట్లకు రిపేర్లు చేపట్టనున్నారు. అవసరమైన రోలర్స్, బేరింగ్స్, ఇతర పరికరాలు మారుస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. వానాకాలం సీజన్ కి ముందే జూన్ మొదటి వారంలోగా ప్రాజెక్టు రిపేర్లన్నీ పూర్తి చేస్తామని అంటున్నారు అధికారులు. 2018 నుంచి కడెం ప్రాజెక్టుకు రిపేర్లు లేవు. 5 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో తూతూ మంత్రంగా మరమ్మతు పనులు సాగాయి. వరద వచ్చిన ప్రతిసారి గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో 2022 జూలై 12న ప్రాజెక్టులోకి 6 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు మొరాయించి డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఓ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా అప్పటి సర్కార్ స్పందించకపోవడంతో 2023 జూన్లోనూ ఇదే పరిస్థితి వచ్చింది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరో కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీళ్లన్నీ వృధాగా పోయాయి. అయితే అదృష్టవశాత్తు 2 సార్లు ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని నిలబడింది.